నీళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఈ ప్లాస్టిక్ కణాల నుంచి దూరం చేసుకోవడానికి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే రాగి రేకును మీరు మట్టి కుండలో ఉన్న నీళ్ళల్లో ఒక్క రాత్రి పెడితే ఆ మొత్తం నీళ్ళన్నీ శుభ్రం అవుతాయి. వైరస్లు కూడాను దూరం అయిపోతాయి. బ్యాక్టీరియా అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాంటీ బ్యాక్టీరియల్, ఇట్ ఈస్ యాంటీ వైరల్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టెక్నాలజీ టు రిమూవ్ వైరసెస్, దిస్ ఈస్ ద ఓన్లీ టెక్నాలజీ. రాగి రేకుని మట్టి కుండలో వేయాలి, లేకపోతే స్టీల్ పాత్రలో కూడా వేసుకోవచ్చు. కొంతమంది రాగి పాత్రలే వాడతారు, అంటే అది ఎక్కువ డబ్బు అవుతుంది, 5,000 10,000 అవుతుంది. చిన్న రాగి ప్లేటు 3 ఇంచ్ బై 15 ఇంచ్ ప్లేటు 200-300 రూపాయల్లో దొరుకుతుంది. నీళ్ళు నిల్వ ఉంచాలి అంతే. ఆ రాగి రేకును చింతపండు నీళ్ళతోనో నిమ్మరసంతోనో ప్రతిరోజు శుభ్రం చేయాలి. చాలామంది పూర్వీకులు 3 నెలలు నీళ్ళు రాగి నీళ్ళు తాగాలి, ఇంకొక నీళ్ళు వేరే, అదేం లేదు. ప్రతిరోజు ఇలా శుభ్రం చేసిన రాగి రేకును ఉంచిన నీళ్ళని తాగటమే కాదు వంటకు కూడా వాడండి అని చెప్తాను. మీరు ఈ ప్లాస్టిక్ నీళ్ళు వంటకు వాడినా కానీ ప్లాస్టిక్ కణాలు మీ పొట్టలోకి పోతాయి, దీర్ఘకాలంలో రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కూడా అదే కారణం అని చెప్తుంటాను నేను.